ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహా సానందమానందమనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. అగస్త్య మహర్షి వింధ్యపర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత వింధ్యపర్వతం మనుష్య రూపాన్ని పొంది అర్ఘ్యమిచ్చాడు, పాద్యమిచ్చాడు, ఆచమనీయం ఇచ్చాడు, షోడశోపచార పూజలు చేశాడు. అన్నీ చేసిన తర్వాత కిం కర్తవ్యమతః పరం, ఆజ్ఞాపించండి, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి అని అడిగాడు. పూర్వకాలం ఎవరైనా సరే గురువులకో పెద్దలకో సాష్టాంగ నమస్కారం చేస్తే ఆ గురువు గారు లేకపోతే నమస్కారం చేసినటువంటి ఆ పెద్ద ఆయన ఎవరికైతే నమస్కారం చేస్తారో ఆ పెద్దవారు నమస్కారం పెట్టినటువంటి వాడి యొక్క భుజాలు పట్టుకుని లేనాయన పైకి లే అని లేపితే కానీ లేచేవారు కాదుట. దీనికి చిన్న కథ ఒకటి చెప్పుకుందాం. ఇది వాల్మీకి రామాయణంలోది కాదు, కానీ రామాయణానికి సంబంధించినటువంటి ఒకనొక సంఘటన. విశ్వామిత్ర మహర్షి వారు చిన్నపిల్లలుగా ఉన్నటువంటి రామలక్ష్మణుల్ని తన యజ్ఞంని కాపాడడానికని, రాక్షసుల బారి నుంచి కాపాడడానికని తీసుకువెళ్ళిన తర్వాత ఆ కౌశిక యాగం పూర్తయింది. కౌశికుడు చేసేటటువంటి యాగం, కౌశికుడు అంటే విశ్వామిత్రుడు. ఆ యజ్ఞం పూర్తయిన తర్వాత పిల్లలుగా ఉన్నటువంటి ఆ బాలరాముణ్ణి, బాల లక్ష్మణమూర్తిని ఇద్దరిని దగ్గరికి పిలిచి, రామలక్ష్మణులారా, మిథిలా నగరంలో జనక మహారాజు గారు ఒక యజ్ఞం చేస్తున్నారు, అక్కడికి వెళదాం అని దారిలో గౌతమ మహర్షి ఆశ్రమాన్ని చూపించారు. అహల్య వృత్తాంతం అంతా చెప్పారు. ఆశ్రమంలోకి రాముణ్ణి ప్రవేశింపచేశారు. అక్కడ అహల్యకి శాప విమోచనం అయ్యింది. అహల్యకి శాప విమోచనం అయిన తర్వాత రామలక్ష్మణులతో కలిసి మిథిలా నగరానికి చేరుకున్నారు. అక్కడ మిథిలా నగరంలో అనుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అయోధ్య రాకుమారులట, వస్తున్నారట, విశ్వామిత్రుడు వెంట పెట్టుకుని తీసుకుని వస్తున్నారట. ఆ రాముడు ఎంతో అందగాడట, అందగాడే కాదు మహా సౌందర్యవంతుడట. అందానికి సౌందర్యానికి తేడా ఏమిటి అంటే, అందం అంటే ఒకసారి చూసి ఆహా ఎంత బాగున్నాడో అనుకుండేది. సౌందర్యం అంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటటువంటి అందానికి సౌందర్యము అని పేరు. రామచంద్రమూర్తి యొక్క విగ్రహం మన రామాలయంలోకి వెళ్ళి ఒక్కసారి చూస్తే తనివి తీరదు. అంతటి సౌందర్యమూర్తి శ్రీరామచంద్రమూర్తి. ఆ రాజకుమారులకు మహా సౌందర్యవంతులట రాజకుమారులు. ఆ రాజకుమారులను చూద్దాం రావే అంటే రావే అని ఈ రాక ముందుగానే తెలుసుకున్నటువంటి మిథిలా నగర వాసులు అందరూ కూడా రోడ్ల మీద బారులు తీరి చూస్తున్నారట. మేడలెక్కారు, మిద్దెలెక్కారు, ఏమేమి ఎక్కాలో ఎక్కి చూస్తున్నారు. ఇంకా కింద నుంచే మనం దగ్గరగా చూద్దాంలే అని అనుకునే వాళ్ళు కింద నుంచి కూడా చూస్తున్నారు. సరే వచ్చారు, రామలక్ష్మణులు వెళుతూ ఉంటే ఆహాహాహా ఏమి అందం, ఏమి సౌందర్యం, నీలమేఘశ్యాముణ్ణి చూసినటువంటి మన జన్మలు ధన్యం అని మురిసిపోతున్నారట మిథిలా నగర పౌరులు.
ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, వృద్ధులు అంతా కూడా అందరూ మురిసిపోతున్నారు. ఆ నోట ఈ నోట వీళ్ళ సౌందర్యం, ముఖ్యంగా రామచంద్రమూర్తి యొక్క సౌందర్యం సీతమ్మ చెవిని పడింది. ఎలాగైనా సరే ఆ లోకోత్తర సౌందర్యమూర్తిని ఒక్కసారి చూడాలి అని కోరిక ఉదయించింది సీతమ్మ హృదయంలో. సరే, రామలక్ష్మణులు గురువుగారైనటువంటి విశ్వామిత్రుడి వెనకాతల జనక మహారాజు గారి యొక్క కొలువులోకి ప్రవేశించారు. చాలా కార్యక్రమాలు జరిగాయి అక్కడ. అన్నీ జరిగిన తర్వాత శివధనుర్భంగం కూడా అయింది. ఇంకా ఇప్పుడు సీతమ్మ రామచంద్రమూర్తి మెడలో ఆ పూలమాల వెయ్యాలి. వరమాల అంటారు. పూర్వకాలంలో ఆడపిల్లలు తల ఎత్తి తనకు కాబోయేటటువంటి భర్తని కూడా చూసేవారు కాదట, తల ఎత్తుకుని. అందుకని సీతమ్మ ఆ పుష్పమాల పట్టుకుని తల వంచుకుని అలా నిలబడి ఉంది రామచంద్రమూర్తి మెడలో వేయడానికని. ఎదురుగుండా 8 అడుగుల ఆజానుబాహుడు, 8 అడుగుల ఎత్తు కలిగినటువంటి ఆజానుబాహుడైనటువంటి రామచంద్రమూర్తి నిలబడి ఉన్నారు. ఆయన ముఖారవిందం ఎలా చూడాలి అని అనుకుంటున్నటువంటి సీతమ్మకు తనకి చేతికి వేసుకున్నటువంటి ఆ గాజుల్లో రామచంద్రమూర్తి యొక్క ఆ ముఖం లీలామాత్రంగా కనపడుతోంది. పొంగిపోయింది చూసుకుని అమ్మ. ఇప్పుడు అసలు సమస్య అంతా ఏమిటో తెలుసా అండి? అమ్మ ఆ తల అలా ఎత్తి తన ముఖాన్ని పైకెత్తి దండ వెయ్యదు. ఎందుకంటే ఆడపిల్ల అలా తల దించుకునే ఉంటుంది. రామచంద్రమూర్తి ఆయన అయోధ్య రాజకుమారుడు, దాశరథి. ఆయన తల వంచడు. మరి ఆయన తల వంచక ఈవిడ తల ఎత్తక పోతే ఆ దండ రామచంద్రమూర్తి మెడలో ఎలా పడుతుంది? ఎలా ఆ దండ ఆవిడ చేతుల నుంచి ఆయన మెడలో ఎలా పడుతుంది? ఆయన మెడలో. ప్రేక్షకులలో గురువుగారైన విశ్వామిత్ర మహర్షి పక్కన కూర్చుని ఇదంతా చూస్తున్నాడు లక్ష్మణమూర్తి. అన్నయ్య వైపు చూసి కళ్ళతోటే మాట్లాడాడు. అన్నయ్య, నువ్వు అనుమతిస్తే ఆ సీతమ్మ వైపు ఉన్నటువంటి ఆ భూమిని కొంచెం ఇలా పైకి లేపుతాను అన్నాడు. అప్పుడు అమ్మ నీ మెడలో ఆ పుష్పహారం వేసేస్తుంది అని అడిగాడు. రామచంద్రమూర్తి కూడా కళ్ళతోటే మెచ్చుకోలుగా చూశాడు లక్ష్మణుణ్ణి చూసి, నాయన లక్ష్మణ, నువ్వు చేస్తానన్న పని బాగానే ఉన్నది, తను దండ నా మెడలో బాగానే వేసేస్తుంది. కానీ ఆ పని చేసేవనుకో ఏమవుతుందో తెలుసా? ఆ పక్క భూమి ఇలా మీదకి లేచేదంటే భూకంపం వచ్చేస్తుందిరా. కాబట్టి అటువంటి పని మాత్రం చెయ్యొద్దురా అన్నాడు. మళ్ళీ అలా అయితే ఏం చేయాలి? ఈ రాముడు లక్ష్మణుడు కళ్ళతో మాట్లాడుకుంటూ ఉండడం విశ్వామిత్ర మహర్షి కూడా గమనిస్తున్నారు. అన్నదమ్ముల యొక్క నయన సంభాషణ ఆయన గమనిస్తున్నారు. ఆయన బ్రహ్మర్షి, త్రికాలవేది, ఆయనకు తెలియదా? సభంతా కూడా నిశ్శబ్దం ఆవరించింది. ఏం జరుగుతుందో తెలియడం లేదు. సరే, లక్ష్మణుడు కళ్ళతోటే మళ్ళీ గురువుగారిని అడిగాడు. గురువుగారు, నన్ను ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదిస్తే ఈ సమస్యకు ఒక పరిష్కారం ఉంది, నేను పరిష్కరిస్తాను సమస్యని అన్నాడు. ఆశీర్వదించాడు విశ్వామిత్రుడు గురువుగారు. అప్పుడు లక్ష్మణుడు లేచి గబగబా వెళ్ళి తన అన్నగారైనటువంటి రామచంద్రమూర్తి యొక్క పాద పద్మములకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఈ పరిణామాన్ని సభలో చూశారు. సభంతా కూడా ఒక్కసారి ఆశ్చర్యపోయి కాబోయే భార్య దగ్గర కూడా వంగని రామచంద్రమూర్తి భక్తుడి రూపంలో వచ్చినటువంటి తన తమ్ముడు ఆ లక్ష్మణమూర్తి యొక్క భక్తికి మెచ్చి వంగి ఆయన భుజములు తన 2 చేతులతో పట్టుకుని పైకెత్తుతున్నాడు. ఎప్పుడైతే ఆయన అలా తన తమ్ముణ్ణి మీదకి లేపడానికి ఇలాగ బుర్ర దించి వంగాడో, ఈలోగా ఆ వంచిన మెడలో అమ్మ చటుక్కున పూలదండ వేసేసింది. జై బోలో రామచంద్ర భగవాన్కి జై. అలా నాయన వింధ్య, నేను నా భార్య దక్షిణ దేశ తీర్థయాత్రలకు వెళుతున్నాం. నువ్వేమో ఎంతో ఎత్తు ఎదిగిపోయావు. ఎలాగా దాటడం అనుకుంటూ ఉంటే నీకు నా మీద ఉన్నటువంటి భక్తి కొద్దీ నీ శిరస్సు వంచి నా పాదాలకి సాష్టాంగ నమస్కారం చేశావు కదా. ఇంకా మేము సులువుగా నిన్ను దాటి దక్షిణ భారతదేశానికి చేరుకుంటాం. నేను మళ్ళీ తిరిగి ఇటువైపు వచ్చేదాకా నువ్వు ఇలాగే ఉండు అని వింధ్యాద్రిని భుజములు పట్టి పైకి లేపకుండా అగస్త్య మహర్షి వెళ్ళిపోయారట అనేటటువంటి సంఘటన దగ్గర
ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్త మహాశైలారా. రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.